హాయ్ అండి. త్రిబుల్ వాళ్ళు ఈ సంక్రాంతికి ముగ్గుల కాంపిటీషన్ కండక్ట్ చేశారు కదా ఆన్లైన్లో. దాని గురించి నేనైతే ఒక 4 ముగ్గులైతే వేసి పంపించాను. దాంట్లో ఇది రెండోది. అన్ని ముగ్గులు వేస్తే ఏం బాగుంటుందని చెప్పేసి డిఫరెంట్గా ట్రై చేశాను. ఇది దేవుడిదైతే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు బయట వేయడానికైతే ప్లేస్ లేదు. దాని గురించి నేను సెకండ్ ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో అయితే వేశాను. అది వైట్ టైల్స్ అవడంతో వైట్ టైల్స్ మీద మళ్ళీ వైట్ ముగ్గుతో వేస్తే అంత బ్రైట్గా కనిపించట్లేదని ఇసుక తీసుకొచ్చి ఇసుక అంతా స్ప్రెడ్ చేసుకొని ఆ ఇసుక మీద ముగ్గు పిండితో అయితే నేను ఈ రంగోలీ అయితే వేశాను. చాలా బాగా వచ్చింది. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా బాగా వచ్చింది. ఒక్కొక్కటి నేను ఒక్కొక్క డిఫరెంట్ వేలో సెలెక్ట్ చేసుకొని అయితే రంగోలీ వేయడం జరిగినది. ఇదైతే దేవుడిది కదా. నెక్స్ట్ది అయితే నేను మనకి సంక్రాంతి రిలేటెడ్ ఒకటి, మెలికల ముగ్గులు ఒకటి అలా సెలెక్ట్ చేసుకొని వేశాను. మన వంతు మనం ఏదైనా ట్రై చేస్తేనే కదా మనకంటూ విజయం సాధించాలంటే ఏదైనా ట్రై చేస్తేనే వస్తుంది. ట్రై చేయకుండా ఏది రాదు. కాబట్టి నా వంతు అయితే నేను ట్రై చేశాను. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో కంపల్సరీగా తెలియచేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే ఇంకా చాలా బాగుంటుంది. దాన్ని అయితే మీరు మిస్ అవ్వరని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూసిన తర్వాత లాస్ట్ నేను వేసినటువంటి ఈ డ్రాయింగ్ ఎలా ఉంది అన్నది కంపల్సరీగా మీ యొక్క ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరిచ్చే ఈ కామెంట్ మీ కాంప్లిమెంటే నాకు త్రిబుల్ వాళ్ళు మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తారా లేదా అన్నది హోప్ పెట్టుకోవడానికి నాకు మంచి బూస్ట్ అవుతుంది. నెక్స్ట్ వేరే ఏదైనా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా ఆసక్తి అన్నీ కలుగుతాయి. కాబట్టి మీ యొక్క ఒపీనియన్ కంపల్సరీగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. నేనైతే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. దాని గురించి అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రంగోలీ అయితే చాలా బాగా వేశాను. ఇది నేను బయట ఎక్కడ వేయలేదండి, ఒక రూమ్లో అయితే వేశాను. దేవుడి బొమ్మని నేను బయట వేసి ఏమైతే చేయలేదు, ఒక రూమ్లో వేసి నీట్గా మళ్ళీ కలర్స్ కూడా నీట్గా తీసివేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.